లంగ్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు ఏమంటారు సార్? ఫస్ట్ లంగ్ క్యాన్సర్ మెయిన్ గా కాజెస్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ స్మోకింగ్. ఓకే. సో స్మోకింగ్ వల్ల అన్ని చెడేనండి. ఒక్క లంగ్ క్యాన్సరే కాదు, స్మోకింగ్ తో మిగతా ఊపిరితిత్తులకు సంబంధించిందే కాకుండా గుండెకి సంబంధించిన సమస్యలు రావచ్చు, బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు రావచ్చు, బీపీ ఇలాంటివన్నీ కూడా లంగ్ క్యాన్సర్ వల్ల స్మోకింగ్ వల్ల వస్తాయి. అండ్ స్మోకింగ్ ఒక లంగ్ క్యాన్సర్ తోనే కాకుండా ఇంకొక 12 రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా స్మోకింగ్ వల్ల ఉంటుంది. అండ్ స్మోకింగ్ లో ఆల్మోస్ట్ ఒక 83 కార్సినోజన్స్, IARC అంటాం, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఆన్ క్యాన్సర్ రీసెర్చ్, వీళ్ళు ప్రూవ్ చేసినటువంటివి ఆల్మోస్ట్ ఒక 83 కార్సినోజన్స్ అనేవి స్మోకింగ్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. అండ్ ఈ స్మోకింగ్ తో పాటు సెకండ్ హ్యాండ్ స్మోక్, అంటే పక్కన మనం స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన ఉన్నా సరే ఆ స్మోక్ తీసుకోవడం ద్వారా కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. పక్కన వారికి కూడా ఎక్కువ ప్రమాదం అంటారు. సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుంది. ఈ స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ ప్రపంచంలో లంగ్ క్యాన్సర్ వచ్చేటటువంటి వాళ్ళే ఆల్మోస్ట్ 10 లక్షల మంది ప్రపంచంలో లంగ్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. అండ్ ఈ లంగ్ క్యాన్సర్స్ అన్ని కూడా స్మోకింగ్ కి అట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ 80 to 90% ఆఫ్ ద డెత్స్ అమెరికాలో లంగ్ క్యాన్సర్ కి సంబంధించిన 80 to 90% ఆఫ్ డెత్స్ అనేవి స్మోకింగ్ కి అట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే స్మోకింగ్ కారణం వల్లనే 80 to 90% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి. అలానే మీకు స్మోకింగ్ చైన్ వల్ల వస్తుందా లంగ్ క్యాన్సర్ అంటే, స్మోకింగ్ చైన్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ స్మోకింగ్ చెయ్యని వాళ్ళు స్మోకింగ్ చేసే వాళ్ళని కంపేర్ చేస్తే గనక స్మోకింగ్ చేసే వాళ్ళల్లో 30%, 30 టైమ్స్ 30 రెట్లు స్మోకింగ్ చేయని వాళ్ళతో కంపేర్ చేస్తే స్మోకింగ్ చేసే వాళ్ళతో 30 రెట్లు ఎక్కువ అవకాశం అనేది లంగ్ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ థింగ్ ఈ స్మోకింగ్ తో పాటు కాకుండా కొంతమంది ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తుంటారు, లైక్ అర్సెనిక్, దాని తర్వాత బెరీలియం, యాస్బెస్టాసిస్ వల్ల కూడా మీసోథీలియం అనే ఒక లంగ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కెమికల్స్ అర్సెనిక్ కానీ, యాస్బెస్టాసిస్ కానీ, బెరీలియం కానీ, కాడ్మియం, నికెల్, క్రోమియం, ఇలాంటి అన్ని కెమికల్స్, రాడాన్ ఎక్స్పోజర్, ఇలాంటి అన్ని కెమికల్స్ ఎక్స్పోజర్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి రేడియేషన్. చాలా సార్లు మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ కి రేడియేషన్ ఇస్తాం ఛాతీకి. సో ఈ ఛాతీకి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల సర్జరీ చేసిన తర్వాత మనం రేడియేషన్ ఇస్తాం. ఆ రేడియేషన్ ఇచ్చినటువంటి ఎక్స్పోజర్ వల్ల కూడా, వేరే కారణాల వల్ల కూడా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటే గనక ఆ రేడియేషన్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది, ఒకటి రేడియేషన్ ఎక్స్పోజర్, దాని తర్వాత కెమికల్స్. ఇంకోటి పొల్యూషన్. మనం బయట వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత ఎయిర్ పొల్యూషన్, ఈ డీజిల్ ఎగ్జాస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే డీజిల్ వెహికల్స్ అవన్నీ యూజ్ చేస్తున్నారో ఆ డీజిల్ వచ్చేటటువంటి ఎగ్జాస్ట్ వెహికల్స్ స్మోక్ వల్ల కూడా ఆ లంగ్ అవి పీల్చడం ద్వారా, ఆ స్మోక్ పీల్చడం ద్వారా కూడా మనకి లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో లంగ్ క్యాన్సర్స్ ఎవరైనా ఉంటే కనుక ఆ తర్వాత జనరేషన్ కూడా లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది.